జీకే బై పీకే యూట్యూబ్ కాంపిటేటివ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్లో ప్రధానంగా ఈరోజు 19th సెంచరీకి సంబంధించినటువంటి లెసన్ చెప్పుకోబోతున్నాం. అంటే 19వ శతాబ్ది కాలం నాడు భారతదేశంలో పునర్జీవనం అనేటటువంటి మాటను ఉపయోగిస్తాం స్టూడెంట్స్. వాస్తవంగా పునర్జీవనం అనేటటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇక్కడ రినేజాన్స్ అంటారు. మీరు ఎప్పుడన్నా విన్నారు ఈ పదాన్ని? ఎక్కడ వింటారు అని అంటే వరల్డ్ హిస్టరీ చదివేటప్పుడు, ఆధునిక ఐరోపా చరిత్ర చదివేటప్పుడు మనకు రినేజాన్స్ అనేటటువంటి పదం కనపడుతుంది. ఆ రినేజాన్స్ ఉన్నటువంటి పదానికి అర్థం తెలుగులో ఏంటండి? పునర్జీవనం. అంటే పునర్జీవనం అంటే ఏంటి అంటే ప్రాచ్య విధానాల నుండి పాశ్చాత్య పద్ధతిలోకి రావడమే. ప్రాచ్య విధానాల నుండి పాశ్చాత్య విధానాలకు రావడమే పునర్జీవనం. ఓ రకంగా ఇది అశాస్త్రీయమైనది, ఇది శాస్త్రీయమైనది. అట్లా అంటే 19వ శతాబ్ది కాలం నాడు భారతదేశం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి సందర్భం, సతీ సహగమన వ్యవస్థ ఉన్నటువంటి సందర్భం, ఎడ్యుకేషన్ అనేది కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి సమాజం. ఆ ఎడ్యుకేషన్ కూడా శాస్త్రీయమైనటువంటి ఎడ్యుకేషన్ కాదు, అది సంస్కృత భాషకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్గా ఉండేది. కేవలం కొన్ని వర్గాల వరకు అది పరిమితమై ఉండేటటువంటి ఎడ్యుకేషన్. వరకట్నపు విధానాలు ఉన్నాయి. వితంతువులు తిరిగి పునర్వివాహం చేసుకునేటటువంటి పద్ధతి లేదు. టోటల్గా ఒక రకమైనటువంటి అంధకారంలో ఉన్నటువంటి యుగం అది 19వ శతాబ్ది కాలం. అందుకోసమే ఆల్-బెరూని అనేటటువంటి చరిత్రకారుడు, మీరు ఎక్కడ వింటారు ఈ పదాన్ని? గజనీ మహమ్మద్ దగ్గర ఈ పదాన్ని వింటారు. ఆల్-బెరూని కితాబ్ ఉల్ హింద్ అనేటటువంటి గ్రంథాన్ని రాసినటువంటి ఆల్-బెరూని ఒక మాట అన్నాడు, భారతీయులు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంపర్కం కలిగి ఉండరు, బావిలో కప్పవలే ఉంటారు, బయట సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనటువంటి ఒక అవివేకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈ సమాజపు, ఈ దేశానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి ఒక రకంగా మనని విమర్శించాడు. అది వాస్తవమే. ఒక ప్రపంచం మొత్తం ఒకవైపున ఒక నూతన శాస్త్రీయమైనటువంటి పద్ధతులతో పోకడలతో పోతూ ఉంటే మరి ఆనాడు 19th సెంచరీలో భారతదేశంలో ఏంటి? సమాజంలో మత విధానంలో అనేకమైన అంశాలు ప్రజలను నిర్బంధం చేసి ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేకుండా చేసేటటువంటి యుగం 19th సెంచరీ, 19వ శతాబ్ది కాలం నాడు. అలాంటి 19వ శతాబ్ది కాలం ఇప్పుడు చెప్పాను మీకు ఎగ్జాంపుల్స్. బాల్య వివాహాలు ఉన్నాయి, సతీసాగమన వ్యవస్థ ఉన్నది, రకరకాల వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక రుగ్మతలన్నీ ఉన్నాయి. ఇవన్నీ బ్రిటిష్ వారి పరిపాలన కాలం వచ్చేనాటికి జరిగినటువంటి పరిణామాలు ఏంటి? క్రైస్తవ మిషన్లు అనేవి వచ్చాయి. ఇక క్రైస్తవ మిషన్లు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానం ఏంది? సమాజంలో ప్రజల దగ్గరికి వెళ్ళి, సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ క్రైస్తవ మతాన్ని స్వీకరించమని చెప్పేసి బలవంతంగా వారిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనపడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది ఆనాడు. అలాంటి క్రమంలోనే హిందూ మతాన్ని రక్షించుకోవాలని ఒక వర్గం, హిందూ మతం కూడా శాస్త్రీయమైన విధానాలతోటి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి కొంతమంది మేధావులు వివిధ సంఘాలను స్థాపించి 19th సెంచరీలో ప్రజలలో మార్పు తీసుకొచ్చారు. ఇంకొత్త విషయం ఏంటంటే బ్రిటిష్ వారు పరిపాలించిన పరిపాలనా పద్ధతులు కానివ్వండి, అదే మాదిరిగా 1835వ సంవత్సర కాలం నాడు ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా విధానాల వల్ల, ఈ ఆంగ్ల విద్యా విధానాల వల్ల ప్రజలలో మార్పు చెంది పునర్జీవనం అంటే ఎప్పటి నుంచో మూస పద్ధతిలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా నెట్టివేసి ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకొని ప్రకృతి వైపు దృష్టి సారించి, భౌతిక విధానాల వైపు దృష్టి సారించి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జీవించేటటువంటి విధానాన్ని మార్పు తీసుకొచ్చేటటువంటి కాలమే పునర్జీవనం అంటారు. ఇది 19వ శతాబ్ది కాలంలో భారతదేశంలో వచ్చింది స్టూడెంట్స్. అలా పునర్జీవనంలో ప్రధానమైన అంశం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా బ్రహ్మ సమాజం గురించి చదువుతాం ఇక్కడ మనం. బ్రహ్మ
సమాజం. ఈ బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు? రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. 1828 ఆగస్టు 20వ తారీఖు నాడు ఇది స్థాపన జరిగింది. బెంగాల్లో కలకత్తాలో స్థాపించినటువంటి ఒక బ్రహ్మ సమాజం. ఎవరితను రాజా రామ్మోహన్ రాయ్ అని అంటే ఇక్కడి నుంచి చెప్పాలి. ఎలా ఆయన ఇంట్రడక్షన్ ఏంది అని అంటే 1772లో ఏప్రిల్ 10వ తేదీ నాడు మరి బెంగాల్లో భర్ద్వాన్ జిల్లాలో ఉన్నటువంటి రాధానగర్లో జన్మించాడు. రమాకాంత్ రాయ్ తండ్రి పేరు. కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి రాజా రామ్మోహన్ రాయ్ చిన్నతనం నుండే మంచి ఉన్నత విద్యలను అభ్యసించి దాదాపుగా 12 భాషల మీద పట్టు సాధించినటువంటి వాడు. 12 భాషల మీద. ఖురాన్ అనేటువంటి గ్రంథాన్ని పాట్నాలో నేర్చుకున్నాడు. కాశీకి వెళ్ళి వేదాలను అభ్యసించాడు. బైబిల్ని చదివాడు. బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు సూత్రాలను చదివాడు. ఉపనిషత్తులను చదివాడు. వేదములు చదివాడు. ఓ రకంగా పర్షియన్ లాంగ్వేజ్ చదివాడు. ఓ రకంగా 12 భాషల మీద పట్టు సాధించినటువంటి వ్యక్తి. అవి చదివినటువంటి వ్యక్తి భారతీయ సమాజం అనేది భారతీయ సమాజం అంటే ప్రజలు మూఢనమ్మకాల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చీకటి యుగంలో కొట్టుమిట్టాడుతున్నారు. అంధకారంలో ఉన్నటువంటి వీరిని ఒక వెలుగులోకి తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ఆయన కంకణబద్ధుడై ప్రజలకు ఒక సిద్ధాంతపరమైన విషయాలను తెలియజేయాలనే ఆలోచనతో ఆయన పత్రిక రూపంలో కానీ గ్రంథాల రూపంలో కానీ అనేక విషయాలను ప్రజలకు తేటతెల్లం చేసినటువంటి మహనీయుడు రాజా రామ్మోహన్ రాయ్. వాస్తవంగా ఆయన డిగ్బీ అని ఒక జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర డిగ్బీ అని జిల్లా మెజిస్ట్రేట్ దగ్గర పనిచేసినటువంటి వాడు. అంటే ఉద్యోగం చేసినటువంటి వాడే. ఉద్యోగం కూడా చేశాడు. డిగ్బీ అనేటువంటి మెజిస్ట్రేట్ దగ్గర పనిచేసినట్టుగా. ఇలాంటి ఆలోచన విధానాలు ఉన్నాయి కాబట్టి ప్రాక్ పశ్చిమ ఆలోచన విధానాలకు వారధి లాంటి వాడు మిస్టర్ రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పేసి చరిత్రకారులు చెప్తుంటారు. అలాంటి రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత సారం అనేటటువంటి గ్రంథాన్ని మరి బెంగాలీ భాషలోకి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి విధానాన్ని ఆయన చేసినటువంటి సందర్భం కనపడుతుంది. అంతెందుకండి 1802లోనే ఏకేశ్వరోపాసకులకు కానుక ఏకేశ్వరోపాసులకు ఒక కానుక అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఈయన రాశాడు. ఆ తర్వాత జీసస్ సూక్తులు అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాయటం జరుగుతుంది. ది గైడ్ టు పీస్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రాసినటువంటి మహనీయుడు. ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశాడు. అలాంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్ 1814వ సంవత్సర కాలం నాడు మరి కలకత్తాలో స్థిరపడ్డ తర్వాత 1814లో కలకత్తాలో ఆయన స్థిరపడినాడు. 1815లో ఆత్మీయ సభను స్థాపించాడు. ఆత్మీయ సభ. ఈ ఆత్మీయ సభ ద్వారానే ప్రజలలో మార్పు తీసుకొచ్చేటటువంటి విషయాన్ని ఆయన ప్రయత్నించాడు. సిద్ధాంతాల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఏమని చెప్పాడు? ఇక్కడ బాల్య వివాహాలను చేసుకోరాదు, వితంతు పునర్వివాహాలు చేసుకోవచ్చు, సతీసాగమన వ్యవస్థకు వ్యతిరేకంగాను ప్రజలు అనేకమైన రుగ్మతలతో సామాజిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్నారని, మీ ఆలోచనకు అనుగుణంగానే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అనేది రాజా రామ్మోహన్ రాయ్ ఏమంటున్నాడంటే, భగవంతుడు అనేవాడు ఒక్కడేరా బాబు, నిర్గుణుడు నిరాకరుడు, విగ్రహ రూపంలో కనపడ్డు అంటే విగ్రహారాధనకు వ్యతిరేకం. ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉంటాడు.
కాబట్టి ఎవరైనా భగవంతుని ఏ రూపంలోనే ఎట్లయినా ఆరాధించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాడు. ఆ కోణంలో ఆత్మీయ సభని బాగా ఉపయోగించుకున్నాడు ఆయన. అంతేకాదు ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాలను సంబంధ కౌముది అనేటటువంటి పత్రిక ద్వారా, బెంగాల్ భాషలో రాయబడిందండి ఇది. సంబంధ కౌముది మీరాత్ ఉల్ అక్బర్ అనేటటువంటి పత్రిక, భంగదూత అనేటటువంటి పత్రికలు, ఈ 3 పత్రికలు ఆయన అద్భుతంగా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పలేడు. ఏం పత్రికలండి? సంబంధ కౌముది, మీరాత్ ఉల్ అక్బర్, భంగదూత అనేటటువంటి ఏతునే వాటన్నిటిని కూడా ఆ పత్రికల ద్వారా ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని అద్భుతంగా చెప్పి ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి. ఇలాంటి క్రమంలోనే ఆత్మీయ సభ కాకుండా 1828 ఆగస్టు 20వ తారీఖున కలకత్తాలో మొట్టమొదటిసారిగా బ్రహ్మ మందిరమే అది బ్రహ్మ సమాజంగా అవతరించి, బ్రహ్మ సమాజంలో సభ్యులైనటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి క్రమంలో భగవంతుడు అనేటటువంటి ఒక్కడే అనేటువంటి విశ్వాసాన్ని చోరగొని ఉండాలి, ఆయన సర్వాంతర్యామి అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నాడు ఉన్నటువంటి భారతదేశపు గవర్నర్ జనరల్ను కలిసి విషయాలన్నీ విన్నవించి చట్ట రూపంలో తీసుకొచ్చి ప్రజలను కాపాడాలని కోరితే 1829లో 1828వ సంవత్సర కాలం నాడు సతీ సహగమన నిషేధ చట్టం చేశాడు. సతీ సహగమన నిషేధ చట్టం, సతీ సహగమన నిషేధ చట్టం 1829లో చేశాడు. ఇది ఎవరి ప్రోద్బలం వల్ల చేసిందేమో చట్టరూపం విలియం బెంటింగ్, ఎవరి ప్రోద్బలం అంటే రాజా రామ్మోహన్ రాయ్ ప్రోద్బలం వల్లనే. అదే మాదిరిగా 1835 ఈయన మరణించిన తర్వాత, ఈయన మరణించింది 1833లో, ఈయన ప్రోద్బలంతో 1835లో ఆంగ్ల విద్యను ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు విలియం బెంటింగ్. ఇది ఒక చిన్న అంశం. రెండో అంశం ఏంటి? ఈయన ప్రధాన అంశం ఏంటి అని అంటే, ఆనాడున్నటువంటి మొఘల్ చక్రవర్తి 2వ అక్బర్ పాదుషా ఎవరున్నారండి? రెండవ అక్బర్ పాదుషా చక్రవర్తి మరి రాజా రామ్మోహన్ రాయ్ని రాజా అనేటటువంటి బిరుదుతోటి ఆయన సత్కరించడం జరుగుతుంది. రాజా రామ్మోహన్ రాయ్ని 2వ అక్బర్ పాదుషా. ఈయన కోరిక మేరకు రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ ఎవరు కలవాలి? నాడు ఇంగ్లాండ్ రాజుగా ఉన్నటువంటి 4వ విలియం కలిశాడు. కలిసి అక్కడే ఉన్న సందర్భంలో పాప ఆయన మెదడుకు సంబంధించినటువంటి ఒక వ్యాధి వచ్చి 1833వ సంవత్సర కాలంలోనే ఆయన బ్రిస్టల్ నగరంలో, ఇంగ్లాండ్లోని చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, బ్రిస్టల్ నగరంలో ఆయన మరణించటం జరుగుతుంది. ఇది ఒక చిన్న ఇంపార్టెంట్. ఆయన్ని ఆర్నెస్ వెల్ అనేటటువంటి ప్రాంత దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఆయన్ని ఖననం చేయటం జరుగుతుంది. ఇది రాజా రామ్మోహన్ రాయ్ గురించి ప్రధానమైన. అందుకోసమే భారతదేశపు పునర్జీవన పితామహుడని పిలుస్తారు. ఈ బిట్టును బాగా గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించిన ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంటే. భారతదేశపు సాంస్కృతిక పునర్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్. ఆయన స్థాపించిన పత్రికలు కూడా ఇక్కడ రాశాను. సంబంధ కౌముది, మీరాత్ ఉల్ అక్బర్, భంగదూత. సరే, ఆయన రాసినటువంటి గ్రంథాలలో ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక, జీసస్ సూక్తులు, ది గైడ్ టు పీస్ అనేటటువంటి గ్రంథం కూడా అద్భుతమైన గ్రంథాలు రాసినట్టుగా మనకు తెలియవస్తున్నది. బ్రహ్మ సమాజం స్థాపన కంటే ముందు ఏర్పడినటువంటిదే ఆత్మీయ సభ. ఇది గుర్తుంచుకోండి. ఈయన మరణించిన తర్వాత ఈ బ్రహ్మ సమాజం యొక్క బాధ్యతలు ఎవరు స్వీకరించారు అని అంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఐడియా ఉంది కదా, దేవేంద్రనాథ్ ఠాగూర్ అనేటటువంటి ఆయన బ్రహ్మ సమాజం యొక్క బాధ్యతను స్వీకరించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏంది 1839లో
తత్వబోధిని సభని స్థాపించాడు. తత్వబోధిని సభ. దీనిలో దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని అనేటటువంటి ఒక సంఘాన్ని స్థాపించాడు 1839లో. దీని యొక్క ఉద్దేశం ఏందో తెలుసా? తత్వబోధిని యొక్క సభ అంటే తత్వబోధిని సభ యొక్క ఉద్దేశం ఉపనిషత్తులను, వేదాలను అభ్యసించటం. ఉపనిషత్తులన్నీ 108, వేదాలన్నీ 4. వీటిని అభ్యసించి దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు వివరించటం కోసం దేవేంద్రనాథ్ ఠాగూర్ స్థాపించినటువంటిదే తత్వబోధిని సభ. ఆ తర్వాత ఆయన బ్రహ్మ సమాజంలో సభ్యుడవుతాడు. బ్రహ్మ సమాజంలో సభ్యుడై 1842-43లో ఈ తత్వబోధిని అనేటటువంటి సభను బ్రహ్మ సమాజంలోకి విలీనం చేయటం జరుగుతుంది. తత్వబోధిని అనే పత్రికను కూడా స్థాపిస్తాడు. అక్షయ్ కుమార్ దత్ అనేటటువంటి ఆయన సంపాదకుడుగా ఆయన పనిచేసినటువంటి సందర్భం మనం కనపడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ 1842-43లో తత్వబోధిని సభను బ్రహ్మ సమాజంలో విలీనం చేసి దానికి బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి, బ్రహ్మ సమాజం యొక్క బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజం యొక్క బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో వివిధ ప్రాంతాలలో బ్రహ్మ సమాజం యొక్క సిద్ధాంతాలు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటట్టుగా ఉపనిషత్తులు, దాన్ని ఏమంటారంటే మన కుల విధానానికి వ్యతిరేకంగా, అదేవిధంగా వేదాలను అభ్యసించేటట్టుగా రకరకాల ఒక సొసైటీకి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. యూత్ని ఎక్కువగా ఆకర్షించాడు. చాలామంది యూత్ బ్రహ్మ సమాజంలో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయినటువంటి వారిలో కేశవ చంద్ర సేన్ అనేటువంటి ఆయన ఒక అతను ఉంటాడు. రాను కేశవ చంద్ర సేన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమని? ఉపనిషత్తులు, వేదాలకు, మతాలకు సంబంధించినటువంటివి మీరు ఎక్కువగా బోధిస్తున్నారు, ప్రజలకు తీసుకెళ్తున్నారు, సంఘ సంస్కరణలు అనేవి ఎక్కువగా ఏమీ లేవు కదా అనేటటువంటి మాట వాడి ఇద్దరికీ భేదాభిప్రాయాలు వచ్చాయి. ఎవరెవరికండి? కేశవ్ చంద్ర సేన్కు అదే మాదిరిగా దేవేంద్రనాథ్ ఠాగూర్కు. కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి కొంతమందిని యూత్ను చేరదీసి 1860లో సంగత్ సభ, ఏమిటంటే సంగత్ సభ అనే దాన్ని ఏర్పాటు చేశాడు యూత్ను చేరదీసి. ఆ తర్వాత 1866 సంవత్సరం వచ్చే నాటికి బ్రహ్మ సమాజం రెండుగా చీలిపోయింది. అందులో కేశవ్ చంద్ర సేన్ నాయకత్వంలో నడిచేటటువంటి సమాజాన్ని భారత్ బ్రహ్మ సమాజం అని, అదేవిధంగా దేవేంద్రనాథ్ ఠాగూర్ నాయకత్వంలో కొనసాగేటటువంటి సమాజాన్ని ఆది బ్రహ్మ సమాజం అని విడిపోయింది. భారత బ్రహ్మ సమాజం, ఆది బ్రహ్మ సమాజం రెండుగా విడిపోవటం జరుగుతుంది. అర్థమవుతుందా? భారత బ్రహ్మ సమాజం యొక్క నాయకత్వం లేది యజ్ఞోపేక విధానాలను, కులాలను వ్యతిరేకిస్తూ సంఘానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారి ముందుకు వెళ్ళటం, వేదాలు, ఉపనిషత్తులు వీటన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వటం, ఇలా రెండుగా చీలిపోయి ఎవరికి వారే డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే మరి కేశవ్ చంద్ర సేన్ ఇండియన్ మిర్రర్ ఆంగ్ల పత్రికను, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ స్టూడెంట్స్, ఇండియన్ మిర్రర్ అనేటటువంటి ఆంగ్ల పత్రికను కూడా స్థాపించి తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాలను ఆ పత్రిక ద్వారా వివరించినట్టుగా మనకు తెలియవస్తున్నది. అలా ఏర్పడినటువంటి బ్రహ్మ సమాజం శాఖోపశాఖలుగా అనేక ప్రాంతాలలో విస్తరించింది. మన ఆంధ్రాలో కూడా కందుకూరి వీరేశలింగం, అదేవిధంగా బ్రహ్మర్షిగా పేరొందినటువంటి రఘుపతి వెంకటరత్నం నాయుడు లాంటి వాళ్ళు కూడా బ్రహ్మ సమాజాన్ని స్వీకరించి వాటి యొక్క సిద్ధాంతాలు ఎక్కువగా ప్రాచుర్యంలో తీసుకొచ్చడం మనం చదువుతుంటాం. మనం కందుకూరి వీరేశలింగం గురించి చదువుతుంటాం. ఆంధ్రాలో సాంస్కృతిక పునర్జీవన పితామహుడు అని చెప్పేసి, భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవన పితామహుడు అని ఎవరంటారు? రాజా రామ్మోహన్ రాయ్ని. ఇక్కడేమో కందుకూరి వీరేశలింగాన్ని పిలవటం జరుగుతుంది. ఇది 19th సెంచరీలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి భారత బ్రహ్మ సమాజం గురించి స్థాపన, దాని విధానం, ఎవరో దాన్ని డెవలప్మెంట్ చేశారు ఇక్కడ మనం చదువుకున్నాం స్టూడెంట్స్. రెండో విషయం ఏంటి ఇక్కడ? రెండోది
ఆర్య సమాజం. ఆర్య సమాజం. ఆర్య అంటే మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాం కదా. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాం? యాన్సెంట్ ఇండస్ట్రీలో ఆర్య అంటే గౌరవింపదగిన, ఆర్య అనేది పూజింపదగిన, ఆర్యులు ఉపయోగించినట్లు ఒక సంస్కృత పదం. దాని పేరు మీద ఆర్య సమాజంగా పేరు పెట్టారు. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్య సమాజం అనేది కూడా ఒకటి ఏర్పడుతుంది. ఈ ఆర్య సమాజం ఏర్పడిన ఉద్దేశం కేవలం సొసైటీలో వేదాల యొక్క సారాంశాన్ని తీసుకెళ్ళాలి, ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తీసుకెళ్ళాలి, అలా హిందుత్వాన్ని రక్షించాలి, క్రైస్తవ మిషనరీల నుండి ఇంకా వేరే మతాల నుండి హిందుత్వాన్ని రక్షించాలనేటువంటి కంకణబద్ధుడై ఒక మహానుభావుడు ఈ ఆర్య సమాజాన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు? దయానంద సరస్వతి. అర్థమవుతుంది స్టూడెంట్స్? ఎవరు స్థాపించారు ఆర్య సమాజాన్ని? దయానంద సరస్వతి ఈ ఆర్య సమాజాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎప్పుడు స్థాపించాడు? 1875లో. ఎక్కడ స్థాపించాడండి? ముంబాయిలో. ఎక్కడ స్థాపించాడు? ముంబాయిలో ఈ ఆర్య సమాజాన్ని స్థాపించడం జరుగుతుంది. ముంబాయిలో. అంత డెప్త్గా వెళ్తున్నాను, చాలా డెప్త్గా. ముంబాయిలో స్థాపన జరిగిందని చెప్పేసి. అలాంటి ఆర్య సమాజం స్థాపించినటువంటి దయానంద సరస్వతి ఆయన యొక్క నేపథ్యం ఏమిటి అని అంటే, ఆయన 1824లో 1824వ సంవత్సర కాలంలో గుజరాత్ని ప్రాచీన కాలంలో ఏమని పిలిచారో తెలుసా? సౌరాష్ట్ర. గుజరాత్లో మరి మోర్వి అనే ఒక ప్రాంతం, టంకారా జిల్లా ఉంటుందండి. టంకారా అనేటటువంటి జిల్లాలో మోర్వి అనేటటువంటి గ్రామంలో జన్మించాడు. పేరెంట్స్ శివభక్తులు, శైవాన్ని బాగా ఆరాధించేటువంటి వాళ్ళు, శివభక్తులు. కాబట్టి పుట్టినటువంటి అతనికి ఏం పేరు పెట్టారు? మూలా నక్షత్రంలో జన్మించాడని చెప్పేసి శంకరుడి మీద అభిమానంతో మూలాశంకరుడు అనేటటువంటి పేరు పెట్టారు. మూలాశంకరుడు. మరి మూలాశంకరుడు శైవమతంలో వెళ్ళాడా అంటే చిన్నతనం నుండి ఏకాగ్రతగా ఉన్నటువంటి వాడు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వాడు. 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ప్రాపంచిక సుఖాలన్నింటినీ వదిలేసి సన్యాసిగా ఉంటేనే బాగుండని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. మరి ఎక్కడెక్కడ తిరిగాడు? హిమాలయాలు తిరిగాడు, మధ్యప్రదేశ్కి వచ్చాడు, వింధ్య సాత్పుర పర్వతాలు తిరిగాడు, ఋషులను కలిశాడు, మహర్షులను కలిశాడు, గురువులను కలిశాడు. ప్రధానంగా విరజానందుడు అనేటటువంటి ఒక సన్యాసి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పేరు ఏంటంటే విరజానందుడు అనేటటువంటి ఒక అంటే గుడ్డి సన్యాసి దగ్గరికి వెళ్ళి కలిసి అతని దగ్గర కూడా శిష్యరికం చేశాడు మూల శంకరుడు. అటు తర్వాత పూర్ణానంద సరస్వతి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూడా శిష్యరికం చేసి అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆయన పేరు మీద ఉన్నట్టు అభిమానంతోటే దయానంద సరస్వతిగా పేరు మార్చుకోవటం జరిగింది. మనం గతంలో సిద్ధార్థుడు ఎలా మారాడు? గౌతమ బుద్ధుడుగా మారాడు. బుద్ధుడు అంటే ఏందండి? జ్ఞాని. గౌతమ్ అనే పేరు ఎందుకు వచ్చింది? తన పినతల్లి పెంచి పెద్ద చేసింది కాబట్టి ఆమె మీద ఉన్నట్టు ప్రేమతోటి మహాప్రజాపతి గౌతమి ఆమె పేరు. ఆమె చివరిగా ఉన్న 3 అక్షరాలను గౌతమ్ అనేటువంటి అక్షరాన్ని ఈయన ముందుగా ఏర్పాటు చేసుకొని గౌతమ బుద్ధుడుగా ఎలా మారాడో తన గురువు అయినటువంటి సరస్వతి పేరు పెట్టుకుని, ఇవాళ రేపు గురువుల పేరు పెట్టుకుంటారా? చిరంజీవి పేరో, పవన్ కళ్యాణ్ పేరో, నాగార్జున పేరు పెట్టుకోవాలంటే పెట్టుకుంటారు పిల్లలు. బాగా విద్యాబోధన చేసి అక్షరాలు నేర్పి మంచి ఉన్నత స్థానాలు తీసుకొచ్చిన గురువులు మర్చిపోతున్న కాలం ఇది, ఈ జనరేషన్. కానీ అప్పుడున్నటువంటి మేధావులు చూడండి, తన అసలు పేరు మూలాశంకరుడు అయితే పూర్ణానంద సరస్వతి పేరు మీదుగా మార్చేసుకున్నాడు. పూర్ణానంద తీసి దయానంద అయ్యిండు. దయానంద సరస్వతిగా మారి మరి 1875లో పూర్తి సన్యాసిగా మారి ఏం స్థాపించాడు? ఆర్య సమాజాన్ని స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడండి? ముంబైలో. స్థాపించడమే కాదు, ఉపనిషత్తులు, వేదాలు దానిలోని సారాంశం బాగా వంట పట్టించుకున్నాడు ఆయన. ఆయన ఏమంటాడంటే వేదంలో లేనిది విశ్వంలో లేదన్నాడు. వేదాలు విజ్ఞాన సర్వస్వాలు, ఎన్సైక్లోపీడియా అన్నాడు ఆయన. వేదాలలో లేనిది లేదు విశ్వంలో లేదు. వేదాలలో ఏముంటుందిరా బాబు అంటే సైంటిఫిక్ విధానాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక మంచి నడవడికతో జీవించటానికి
మంచి మార్గాలు ఉంటాయి. భగవంతుని దరిచేరటం కోసం సత్య మార్గాలు ఏతుంటే సత్య మార్గం పయనిస్తేనే కదా భగవంతుడు దరిచేరేది. ఆ సత్య మార్గాలు నేర్పేది వేదాలే. అంటే వేదాలేంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆరులు నేర్పారు. అవి ఆయన ఏమంటాడంటే సత్యార్థ ప్రాకాశిక అనే గ్రంథం రాసి ఆ సత్యార్థ ప్రాకాశిక అనే గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. వేదాలు విశ్వ కళ్యాణాన్ని సృష్టిస్తాయి, శాంతియుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. వేదాలు ఎవరైనా అభ్యసించవచ్చు, పురుషులు మహిళలు అనేటటువంటి పిల్లలు అనేటటువంటి తారతమ్యం లేకుండా అన్ని సత్య మార్గాలే. ఎవరైనా భగవంతునికి దరికి చేరాలంటే ఇవి అభ్యసించాలని చెప్పేసి గొప్పగా ప్రజల ముందు ఆయన విషయాలను చెప్పగలిగాడు. అయితే ఇందులో ఆయన ఏమన్నాడంటే మీకు అప్పుడు లెసన్ చెప్పాడు, బ్యాక్ టు ది వేదాస్ అంటాడు. బ్యాక్ టు ది వేదాస్ అన్నది ఈయనే. వేద యుగాలకు తరలిపోండి అన్నాడు. 19th సెంచరీలో ఉన్న ప్రజలను ఉద్దేశించాడు ఆయన. వేద యుగాలకు తరలిపోండి అంటే మనం పోతామా? వేద యుగాలకు తరలిపోండి అంటే కాదు. నాడు ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి సమాజంలో ప్రజలు ఎట్లా జీవించారో అట్లా జీవించండి రా అంటున్నాడు. ఋగ్వేద కాలంలో ఉన్న ప్రజలు ఎట్లా జీవించారండి? పితృస్వామిక వ్యవస్థ ఉంది, భార్యను గౌరవించేవాళ్ళు, స్త్రీని గౌరవించేవాళ్ళు, స్త్రీ చదువుకోవచ్చు. లోపముద్ర, గార్గి, మైత్రేయి లాంటి వాళ్ళు పోయి యజ్ఞయాగాదులలో పాల్గొనలేదా? ఋగ్వేద కాలం నాడు చదివినట్టయితే బాల్య వివాహాలు ఉన్నాయా? కన్యాశుల్కం ఉందా? సతీసాగమన వ్యవస్థ ఉందా? వధువుకి నచ్చినటువంటి వరుణ్ణే కదా వివాహం ఆడేది. నైపుణ్యతను బట్టే వివాహం ఆడేటటువంటి పరిస్థితి. టోటల్గా ఒక స్వర్ణయుగం, మహిళలకు సమాజం ఒక స్వర్ణయుగంగా వర్ధిల్లింది. అక్కడ చూడండి, ఆ యుగం చూడండి. మరి ఈ యుగం ఏముందిరా? బాల్య వివాహాలు ఉన్నాయి, కన్యాశుల్కం ఉంది, సతీసాగమన ఉంది. మరి వితంతువులు భర్త మరణిస్తే మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం ఉందా? లేదు. మొత్తం చీకట్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలారా మీరు బ్యాక్ టు ది వేదాస్ అంటే వేద యుగాలకు తరలిపోండి, అక్కడ చూడండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి అని చెప్పేసి గొప్పగా ప్రబోధించినటువంటి మహనీయుడు దయానంద సరస్వతి. ఈ దయానంద సరస్వతి ఇంకా 2 ఉద్యమాలు తీసుకొచ్చాడు. గో రక్షా ఉద్యమం. గో రక్షా ఉద్యమం అంటే ఏంది? మరి మనం చూస్తుంటాం, ఎక్కడ చూసామండి గోరక్ష ఉద్యమం అంటే? ఋగ్వేద కాలం నాడు ఒక వధువుని వరుడికి ఇచ్చే సందర్భంలో వధువు తరపున వధువు ఒంటరిగా వేరొక ఇంటికి పోతుంటుంది. పెళ్లి వివాహం అయితే మీకు అర్థమైద్ది. అంటే మనం ఒక సూత్రం చెప్తాం కదా, వివాహం అయితే వివాహం అయ్యి అప్పగించేటప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఇంటి నుంచి పోయేటప్పుడు తల్లిదండ్రులు భావోద్వేగానికి గురై అంటే ఏడుస్తుంది ఆమె పేరెంట్స్ని చూసి అత్తగారింటికి పోయేటప్పుడు. ఆమె ఏడ్చేది చివరిసారి అదొకటే. మనం రోజు ఆడవాలి ఇక మళ్ళీ భవిష్యత్తులో మనం రోజు ఆడవాలరా నాయన, ఎందుకంటే మనకు అనేకమైన బాధలు ఉంటాయి. అంటే ఒక జోక్ ఇది. ఇక్కడ విషయం ఏంటంటే అప్పట్లో ప్రజలు ఆయుర్ల కాలం నాడు ఒక అమ్మాయి ఇంటి వదిలి పేరెంట్స్ని వదిలి అత్తగారింటికి పోయేటప్పుడు వాళ్ళ ఇంట్లో సాదుకునేటటువంటి ఆవుని పంపించేవారు ఇంటి. దాన్ని అరణం అంటారు స్టూడెంట్స్. అరణం అంటే ఏంది? కట్నం. అరణం అంటే ఏంది? కట్నం. ఆవు. మనం లేవగానే ఏం చూస్తాం? ఆవును చూస్తాం, పాలు పితకడం చూస్తాం, ఆ వాతావరణం చూస్తాం. ఆ ఆవు మనకు మమేకం అయిపోద్ది. ఆ ఆవు కట్నం కాదులే కానీ అట్లా ఇచ్చి పంపించేవాళ్ళు. ఎందుకంటే లేవగానే ఆమె కలాపి చల్లేటప్పుడు, ముగ్గులు వేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఆవు చూస్తే పుట్టింటోళ్ళు గుర్తొచ్చే పరిస్థితి ఉండాలన్న ఆలోచనతో మరి ప్రవేశపెట్టే విధానం. ఆ ఆవుకు అంత ప్రత్యేకత ఇచ్చారు. ఒక దేవతగా ఆమెను కీర్తించారు. అర్థమవుతుంది స్టూడెంట్స్? అలాంటి ఆవుల్ని అన్యమతస్తులు వచ్చి వాటిని సంహరిస్తుంటే మనం కళ్ళప్పగిచ్చి చూస్తుంటాం. కాబట్టి అలా జరగకూడదని చెప్పేసి దయానంద సరస్వతి గోరక్ష ఉద్యమాన్ని తీసుకొచ్చి అలా చంపితే మహాపాపం అని చెప్పేసి ప్రజలలో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. రెండోది శుద్ధి ఉద్యమం కూడా తీసుకొచ్చాడు. శుద్ధి ఉద్యమం అంటే ఆల్రెడీ క్రైస్తవ మిషనరీలు వచ్చాయి. ఆల్రెడీ క్రైస్తవ మిషనరీ రాకముందే ఇస్లాం మతం ఉంది. ఇస్లాం మతం వచ్చింది కానీ వాళ్ళ మతస్థులు వాళ్ళకే పరిమితమయ్యారు. వేరొక మతీయులను బలవంతంగా ఇస్లాం మతంలో చేర్చుకోవడం ప్రయత్నం చేయలే. కానీ క్రైస్తవ మతం మాత్రం బలవంతంగా ప్రజల్ని క్రైస్తవ మతంలో స్వీకరించేటట్టుగా చాలా పనులు చేశారు. వాళ్ళు క్రైస్తవ మతంలో జాయిన్ కావాలరా బాబు అని చెప్పేసి. అన్యమతం అంటే అదే. అలాంటి క్రమంలో హిందువులు ఎందరో అంటే కింది స్థాయి వర్గాలన్నీ కూడా క్రైస్తవ మతాన్ని ఆకర్షితులై క్రైస్తవ మతంలో జాయిన్ కావడం కోసం ప్రయత్నం చేశారు. జాయిన్ అయ్యారు కూడా. తిరిగి ఆ క్రైస్తవ మతంలోని ఇంకా మిగతా మతంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మళ్ళా వైదిక మతాన్ని లేదా హిందూ మతంలోకి రావాలని చెప్పేసి పిలుపునిచ్చి శుద్ధి కార్యక్రమాన్ని పెట్టి
స్నానాలు చేయించి మళ్ళీ హిందూ మతాన్ని స్వీకరింపజేయటం శుద్ధి ఉద్యమం. ఆ ఉద్యమాన్ని కొనసాగించినటువంటి మహానుభావుడు దయానంద సరస్వతి. దయానంద సరస్వతి మరణించిన తర్వాత అందులో చాలామంది సభ్యులు ఉంటారు. లాలా హంసరాజ్, లాలా లజపతి రాయ్. ఏమండి, లాలా లజపతి రాయ్ మీకు పేరు పంజాబ్ సింహం, పంజాబ్ లైన్ ఆఫ్ పంజాబ్ అంటారు కదా, పంజాబ్ కేసరి. లాలా హంసరాజ్ లాంటి వాళ్ళు, ఏమండి, లాలా లజపతి రాయ్ లాంటి వాళ్ళు, శ్రద్ధానంద స్వామి లాంటి వాళ్ళు ఈ యొక్క దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజాన్ని స్వీకరించి శాఖోపశాఖలుగా పంజాబ్లో మొట్టమొదటి శాఖ ఏర్పడుతుంది. ఈ ఆర్య సమాజం యొక్క శాఖ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఏర్పడుతుందంటే పంజాబ్లో. అలా శాఖోపశాఖలుగా ఏర్పడి ఇప్పటి వరకు ఉంది అది ఆర్య సమాజం. మన హైదరాబాద్లో కూడా ఉంది ఆర్య సమాజానికి సంబంధించి. మీకు తెలంగాణ హిస్టరీలో చదువుతారు. హైదరాబాద్ ఉద్యమం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిజాం ప్రభువుల కాలంలో చెప్పేటప్పుడు ఆర్య సమాజం గురించి అక్కడ వస్తుంది స్టూడెంట్స్. ఇప్పటికి ఉన్నాయి ఆర్య సమాజాలు. రెండోది, లాహోర్లో ఆంగ్లో వేదిక్ కళాశాల అంటే దయానంద సరస్వతి పేరు మీద ఒక కళాశాలను కూడా స్థాపించి దాన్ని విస్తృతంగా వ్యాపింపజేసినటువంటి సంఘటన మనం చూస్తుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా వేదాలలో ఉన్న అంశాన్నే ప్రజలకు తెలియజేయడం కోసం చేసిన ప్రయత్నమే ఆర్య సమాజం చేస్తుంది. ఆర్య సమాజం ఇప్పటికీ ఉంది. ఇది ఒక అంశం, ఆర్య సమాజానికి సంబంధించిన అంశం. ఇక మూడో అంశం ఏంది ఇక్కడ, రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస 1833లో మరి బెంగాల్లోని హూగ్లీ జిల్లా ఉంటుంది. హూగ్లీ జిల్లాలో కామర్పూర్ అనేటటువంటి ప్రాంతంలో ఆయన జన్మిస్తాడు. ఇతని యొక్క అసలు పేరు గదాధరుడు చటోపాధ్యాయ. గదాధరుడు చటోపాధ్యాయ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తుంటాం. ఎవరి యొక్క అసలు పేరు? రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గదాధరుడు చటోపాధ్యాయ. ఈ గదాధరుడు చటోపాధ్యాయ అంత ఎడ్యుకేటెడ్ ఏం కాదు. బ్రాహ్మణ మంత్రాలను ఉచ్చరించేటటువంటి కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కలకత్తాలో ఆయన యొక్క అన్న రామ్ కుమార్, గదాధరుడు చటోపాధ్యాయ యొక్క బ్రదర్ రామ్ కుమార్, మరి ఒక రాణి ఆమె ఏర్పాటు చేస్తుంది. దక్షిణేశ్వరం, కలకత్తాలో దక్షిణేశ్వరం అనే ప్రాంతం ఉంటుంది. కాళీ టెంపుల్ను, కాళీమాత ఆలయంలో రామ్ కుమార్ దాన్ని ఏమంటారంటే బ్రాహ్మణు ఇచ్చారంటే మంత్రాలను అయ్యగారుగా ఉంటాడు. అందులో దేవతను పూజించేటట్టు ఒక అయ్యగారు బ్రాహ్మణుడుగా ఉంటాడు. అందులో ఆయన ఉన్న రోజులు ఈయన బాధ్యత అన్న మరణించిన తర్వాత ఆ యొక్క దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి కాళీమాత ఆలయంలో ఈయనే అర్చన చేసేటటువంటి బాధ్యతలను గదాధరుడు చటోపాధ్యాయుగా స్వీకరిస్తారు. తర్వాత రామకృష్ణ పరమహంసగా మారి ఆ దేవాలయమే ముఖ్యంగా స్థావరంగా చేసుకొని ప్రజలకు సిద్ధాంతాలను ప్రబోధించుకుంటూ వస్తుంటాడు. ఆయనకు ఆల్రెడీ వివాహం జరుగుతుంది. భార్యను పుట్టింటి నుంచి ఇటు తీసుకొచ్చే సందర్భంలో అప్పుడు వెహికల్స్ ఎలాంటి జట్కా బండ్లు కానీ ఇలాంటి తక్కువ కాబట్టి 40 కిలోమీటర్లు నడిపిస్తాడు భార్యని. నడిపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమె పేరు శారదామణి. ఆమె పేరు ఏంటంటే శారదామణి. ఆమెతో ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాడు, ఈమెను నేను నా భార్యగా చూడలేను, నాకు కాళీమాత కనపడుతుంది, తల్లిగా కనపడుతుందని చెప్పేసి శారదాగా పేరు మార్చి ఆమె దూరంగా ఉంచి సన్యాసిగా మారి ఆయన దేవాలయంలో ఉండి సిద్ధాంతాలు ప్రబోధించుకుంటూ వస్తాడు రామకృష్ణ పరమహంస. అంతటి గొప్ప మహానుభావుడు, అద్భుతమైనటువంటి సిద్ధాంతాలను ప్రబోధించాడని చెప్పేసి చెప్తుంటాడు. వ్యక్తి యొక్క జ్ఞానం ఎలా డెవలప్మెంట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక తాటి చెట్టు పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క మట్టలనేవి దానితో అవి రాలిపోతాయి ప్రకృతి పరంగా, చివరికి మంచి చెట్టుగా అవతరిస్తుంది. అటనే అజ్ఞానులు అనేటువంటి మానవులు రాను ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకుంటూ విజ్ఞానవంతులుగా తయారు కావటమే మనిషి యొక్క తత్వం అని చెప్పేసి ఆయన అద్భుతంగా బోధించినటువంటి సందర్భం మనకు రామకృష్ణ పరమహంస దగ్గర మనకు కనపడుతుంది. అలాంటి రామకృష్ణ పరమహంసకు సంబంధించిన ప్రధాన శిష్యుడే స్వామి వివేకానంద. 1863లో జనవరి 12వ తారీఖు నాడు కలకత్తా నగరంలో జన్మించాడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏందో తెలుసా? నరేంద్రనాథ్ దత్త. అసలు పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్త. ఉన్నత విద్యాభ్యాసం మొత్తం కలకత్తాలో జరిగింది. 1884 వచ్చే నాటికి హిందూ కళాశాల వరకు చదివి అద్భుతమైన గ్రాడ్యుయేట్ అయ్యాడు ఆయన. అద్భుతంగా స్పీకర్, ఇంగ్లీషు మంచి మంచి భాషలలో ప్రావీణ్యత ఉన్నటువంటి సందర్భం. అన్ఎక్స్పెక్టెడ్గా ఒకానొక సందర్భంలో ఆయన కుటుంబం పేదరికంలో మగ్గిపోద్ది, పేదరికంలోకి పోతుంది. అంటే పూలు అమ్మిన చోట కట్టెలమ్మిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళ అమ్మగారు అద్భుతమైనటువంటి దైవాలను ప్రార్థించేటటువంటి సందర్భం, దేవులను బాగా ప్రార్థిస్తుంది, పూజలు చేస్తుంటుంది.
నరేంద్రనాథ్ దత్త ఒకరోజు అడిగాడు, ఎన్నో పూజలు పురస్కారాలు చేస్తున్నాం మమ్మీ, మన పేదరికంలో ఉంటే మనని ఏ దేవుడు కూడా ఆదుకోవటం లేదు, అసలు దేవుడు ఉన్నాడా, ఆయనకు ఉనికి అనేది ఉందా అని చెప్పి ప్రశ్నించాడు. తల్లి ఏం సమానం చెప్పుద్ది, ఉంటుందని చెప్పుద్ది. దాన్ని ఎత్తుక్కుంటూ ఉంటే ఎవరో చెప్పారు, నువ్వు దక్షిణేశ్వరంలో కాళీమాత ఆలయంలో ఉన్న రామకృష్ణ పరమహంసను కలుపు అంటే అప్పుడు రామకృష్ణ పరమహంసను కలిశాడు నరేంద్రనాథ్ దత్. కలిసిన తర్వాత విషయం చెప్తాడు, నువ్వు భగవంతుని చూశావా అని నరేంద్రనాథ్ దత్ అడిగాడు. నేను చూశాను కదా, నిన్నే చూశాను, నీవే భగవంతుడు అంటాడు. అని మరి భగవంతుడు ఎక్కడ కనపడ్డాడు కదా అనే ప్రశ్న మళ్ళీ నరేంద్రనాథ్ దత్ వేస్తే రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే, నీటికి ఆకారం ఉందా అని అడిగాడు. నీటికి ఆకారం ఉంటుందా స్టూడెంట్స్? రంగు ఉంటుందా? ఉండదు. కానీ అది మంచుగా మారితే తెల్లగా అవుతుంది. అంటే ఒక ఆకారం వచ్చింది. భగవంతుడు కూడా అంతే. భగవంతుడు గాలిలో, నీటిలో, అన్నింటిలో కనపడకోకుండా అన్నింటిలో ఉంటాడు అని చెప్పేసి ఆయన యొక్క ఆలోచనని పటాపంచలు చేసి నాస్తికుడిగా ఉన్నటువంటి నరేంద్రనాథ్ దత్తాను ఆస్తికుడిగా మార్చినటువంటి ఘనత రామకృష్ణ పరమహంసకు దక్కుతుంది. కేత్రి మహారాజు మరి నరేంద్రనాథ్ దత్తుని వివేకానందుడుగా పేరు మార్చినటువంటి సందర్భం మనం చూస్తాము. అలా ఆయనకు ప్రస్తావన స్టార్ట్ అయి 1887లో 1887 సంవత్సర కాలం, అంటే ఆల్రెడీ ఆయన 1886లో మరణిస్తాడు. రామకృష్ణ పరమహంస మరణించిన తర్వాత ఆయన పేరు మీద ఒక మఠం స్థాపిస్తాడు. ఎక్కడ స్థాపిస్తాడు? భారానగర్లో 1887లో 12 మంది సభ్యులతోటి రామకృష్ణ మఠాన్ని స్థాపించి రామకృష్ణ పరమహంస యొక్క సిద్ధాంతాలను ప్రబోధించడం కోసం ఆయన ముందుకెళ్తాడు. ఇలా ప్రబోధించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్న క్రమంలోనే 1893లో 1893వ సంవత్సర కాలం నాడు ప్రపంచంలోని అన్ని మతాలకు సంబంధించినటువంటి సమ్మేళనం జరుగుతుంది. ప్రముఖులందరూ ఆ సమావేశానికి వస్తారు. అది ఎక్కడ జరిగిందో తెలుసా స్టూడెంట్స్? చికాగో నగరంలో జరిగింది. ఈ చికాగో నగర సమావేశానికి వివేకానందుడు వస్తాడు. వివేకానందుడికి అవకాశం ఇస్తారు. వివేకానందుడు ఫస్ట్ లేవగానే డయాస్ మీద ఎక్కగానే ఏం మాట్లాడు? అమెరికన్ మై డియర్ సిస్టర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అనేటటువంటి పదంతో చప్పట్లు మారు మోగిపోయాయి. ఎందుకంటే ఆ యొక్క పదాన్ని అందరూ ఉపయోగించారు. కానీ మొట్టమొదటిసారిగా మనవాడు ఆ పదాన్ని ఉపయోగించి వేదాలలో ఉన్నటువంటి సారాంశం, ఉపనిషత్తులకు ఉన్న సారాంశం టోటల్గా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎట్లుంటాయి కుండ బద్దలు కొట్టినట్టుగా అనర్గళంగా ప్రసంగించిండు. ఆశ్చర్యపోయారు. ఎందరో ప్రతినిధులు వచ్చారు. ఇంత గొప్పగా ఉందా ఈ సమాజం, భారతదేశ సమాజం, మేము కేవలం పుస్తకాలలో చదివాం తప్ప ప్రత్యక్షంగా ఎన్నడూ చూడలే. ఈరోజు స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటల ద్వారా మాకు అర్థమైంది అని చెప్పేసి అద్భుతంగా ఆయన పొగిడారు. ఆ విషయాన్ని న్యూ హెరాల్డ్ అనే పత్రిక, అమెరికాలో ఉన్నటువంటి న్యూ హెరాల్డ్ అనేటువంటి పత్రిక అద్భుతంగా ఆయన యొక్క చికాగోలో ప్రసంగించినటువంటి తీరు విధానాన్ని అద్భుతంగా పొగుడుతూ రాసినటువంటి సందర్భం మనం చూస్తుంటాం స్టూడెంట్స్. ఆ తర్వాత 1897లో 1897లో మరి ఆయన రామకృష్ణ మిషన్ స్థాపిస్తాడు. ఎక్కడ స్థాపించాడు రామకృష్ణ మిషన్ను? బేలూరు. అదేమో బారామహల్. ఏమండి 1887లోనేమో బారామహల్ రామకృష్ణ మఠం, 1897లోనేమో రామకృష్ణ మిషన్. ఇది ఎక్కడండి? బేలూరు. అదేం బారామహల్, బేలూరు. ఈ రెండు కూడా బేలూరు కేంద్రంగానే పనిచేయాలి. ఏం లేదు, రామకృష్ణ పరమహంస చెప్పిన సిద్ధాంతాలే ఆయన ప్రబోధించడం మొదలుపెట్టాడు. రెండోది, 2 పత్రికలు ఉన్నాయి స్వామి వివేకానంది, ప్రబుద్ధ భారత్ ఉద్బోధ అనే పత్రికల ద్వారా ఆయన అద్భుతంగా చెప్తారు. ఏమంటారంటే, ఉక్కు కండరాలు ఉన్న యువతే ఈ దేశానికి అవసరం. బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే మీ యువతరమే ముందుకెళ్ళాలని చెప్పేసి ఉర్రూతలు ఇచ్చినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద 1902లో అనారోగ్యానికి గురి ఆయన మరణించడం జరుగుతుంది. గొప్ప విధానం, ఆయన పద్ధతి మనం చూస్తుంటాం స్టూడెంట్స్. ఈ విధంగా ఒకటి మనం బ్రహ్మ సమాజం గురించి, అదేవిధంగా ఆర్య సమాజం గురించి, అదేవిధంగా రామకృష్ణ సమాజం గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటిది 19th సెంచరీలో ఏర్పడుతున్న సమాజాల గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్. ఆ తర్వాత ప్రార్థనా సమాజం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇది మహారాష్ట్రలో ఏర్పడ్డటువంటిది. మహారాష్ట్రలో ఏర్పడ్డటువంటిది ప్రార్థనా సమాజం అనేది. 1849లో ప్రార్థనా సభ అని ఒకటి ఏర్పడుతుంది.
1849లో ప్రార్థనా సభ అనేది ఒకటి ఏర్పడింది. ఈ ప్రార్థనా సభే 1867 సంవత్సరం వచ్చే నాటికి ప్రార్థనా సమాజంగా మారిపోతుంది. దీన్ని స్థాపించింది ఎవరంటే ఆత్మారాం పాండురంగ్. ఆత్మారాం పాండురంగ్ అనేటటువంటి ఆయన ఈ ప్రార్థనా సమాజాన్ని 1867లో స్థాపించినట్టుగా మనం తెలుస్తుంది. ఇందులో ఆర్జీ భండార్కర్, రానడే, మహాగోవింద రానడే. మహాగోవింద రానడే ఎవరంటే ఎవరు ఇక్కడ? మహాత్మా గాంధీ రాజకీయ గురు ఎవరండి? గోపాలకృష్ణ గోఖలే. మరి గోపాలకృష్ణ యొక్క రాజకీయ గురు ఎవరండి? మహాగోవింద రానడే. అట్లా స్టెప్ బై స్టెప్. ఆ రానడే ప్రార్థనా సమాజంలో కూడా సభ్యుడయ్యాడు. ఆర్జీ భండార్కర్ చరిత్రకారుడు, ఆయన కూడా ఇందులో సభ్యుడిగా అయి ఈ సమాజం యొక్క సిద్ధాంతాలను ప్రజల ముందు తీసుకెళ్లారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే భగవంతుడు ఒక్కడే అన్నారు కానీ విగ్రహారాధనకు వ్యతిరేకం కాదు. అన్ని సమాజాలు విగ్రహారాధనకు వ్యతిరేకం. బ్రహ్మ సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, రామకృష్ణ మిషన్ విగ్రహారాధనకు వ్యతిరేకమైతే ఈ యొక్క సమాజం మాత్రం విగ్రహారాధనకు అనుకూలం. చాలా సందర్భాలలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటిది ఏంటంటే ఉన్న సమాజాలన్నింటిలోనూ విగ్రహారాధనకు అనుకూలమైన సమాజం ఏదంటే ప్రార్థన సమాజం. ఇది ఈ సిద్ధాంతాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళి మరి ప్రధానంగా పండరీపురంలో ఒక కళాశాలను కూడా స్థాపించినట్టుగా తెలుస్తుంది. కార్మికుల కోసం, వయోవృద్ధుల కోసం, అనాథ బాలికల కోసం ఈ ప్రార్థనా సమాజం మరి రాత్రిపూట పాఠశాలలను ఓపెన్ చేయించి విద్యను బోధించి ప్రజలలో చైతన్యం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఓ రకంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి నామ్దేవ్, పెరినర భక్తి ఉద్యమకారులు నామ్దేవ్, తుకారాం, సమర్థ రామదాసు లాంటి సిద్ధాంతాలను వంటబట్టించుకున్నటువంటి ప్రార్థనా సమాజం యొక్క సభ్యులు ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రబోధించేది మహారాష్ట్రలో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటిదే ప్రార్థనా సమాజంగా మనం ఇక్కడ చదువుకోవచ్చు. రెండోది అలీగర్ ఉద్యమం. అలీగర్ ఉద్యమం వాస్తవంగా అలీగర్ ఉద్యమం అనేది యూపీలో ఉన్నట్టు అలీగర్ అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని చేసినట్టు ఉద్యమం ఇది. ఈ ఉద్యమాన్ని చేసింది మాత్రం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి ఆయన ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. వాస్తవాన్ని చెప్పాలంటే హిందూ మతంలో ఉన్నటువంటి హిందువులను చైతన్యవంతులు చేయటం కోసం ఆయా వ్యక్తులు పోటీ పడుతుంటే మరి ముస్లిం ప్రజానికం కూడా ఉంది కాబట్టి ఒక అనామకమైన జీవన విధానం, ఒక వెనుకబాటుతనంతో ఉన్నట్టు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నటువంటి ముస్లింలను వాళ్ళను కూడా చైతన్యవంతులు చేయాలనే ఆలోచన చోతి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కంకణబద్ధుడై ముస్లిం ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, విద్యార్థులుగా మార్చాలి, విద్యావేత్తలుగా మార్చాలి, వారు కూడా చదువుకోవాలి, ఉన్నత ఉద్యోగాలలో ఉండాలి, పరదా పద్ధతులను వ్యతిరేకించాలి, బాహ్య ప్రపంచంలోకి రావాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మరి ఒక అద్భుతమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసినటువంటి ఉద్యమం 1875లో 1875లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాల అనేది ఒకదాన్ని స్థాపించడం జరుగుతుంది 1875లో. అటు తర్వాత 1920 సంవత్సర కాలంలో అది అలీగర్ విశ్వవిద్యాలయంగా మారుతుంది. కేవలం ముస్లిం పిల్లల కోసం మాత్రమే, ముస్లిం ప్రజానికంకు సంబంధించినటువంటి విద్యార్థుల కోసం మాత్రం దాన్ని ఏర్పాటు చేసి వారిని ఎడ్యుకేట్ చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తహజీబ్ ఈ అక్లక్ అనేటటువంటి తహజీబీ అక్లక్ అనేటటువంటి పత్రిక ద్వారా తను చెప్పదలుచుకున్న సిద్ధాంతాలు ముస్లిం ప్రజానికానికి చెప్పేవాడు. అదే మాదిరిగా వహబీ ఉద్యమం కూడా బరేల్వీ లాంటి వాళ్ళ నాయకత్వం జరుగుతున్నటువంటి ఉద్యమానికి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎంతోగా ప్రోత్సహించి మా ముస్లిం ప్రజల్ని బాహ్య ప్రపంచంలో ఒక ఉన్నతంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేసినటువంటి సంఘటన మనం మరి అలీగర్ ఉద్యమంలో చదువుతాం. ఆ తర్వాత దివ్యజ్ఞాన సమాజం దీన్ని స్థాపించింది ఇండియన్స్ కాదు. దివ్యజ్ఞాన సమాజం దీన్ని స్థాపించింది ఇండియన్స్ కాదు, విదేశీయులు. ఓ రకంగా చూడండి దాన్ని ఏమంటారంటే థియోస్ అంటే దైవం. థియోస్ అంటే ఏంది? దైవం. సోఫియా అంటే జ్ఞానం. లాస్ట్గా దైవ జ్ఞానం. ఇదే దివ్యజ్ఞానం. థియోసోఫికల్ సొసైటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. థియోసోఫికల్ సొసైటీని స్థాపించింది ఇద్దరు. ఎక్కడ స్థాపించారు? అమెరికాలో న్యూయార్క్ నగరంలో 1875లో 1875లో స్థాపించారు.
మేడం బ్లావెట్స్కీ కల్నల్ ఆల్కాట్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు స్థాపించారు. మేడం బ్లావెట్స్కీ, కల్నల్ ఆల్కాట్. ఆ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన తర్వాత ఇండియాకు వస్తారు. ఇండియాలో చూశారు సమాజంలో ప్రజల యొక్క దీనస్థితులు, వాటిని చూసి ప్రకృతి వాటి మీద వాళ్ళు సంతోషపడ్డారు. మనకు కావాల్సినటువంటి సోదరభావం, మనకు కావాల్సినటువంటి జ్ఞానం, సొసైటీలో ప్రజలకున్న జ్ఞానాన్ని పెంపొందించాలంటే ఇండియాయే మంచిది అని చెప్పేసి 1886లో వాళ్ళు మద్రాసు సమీపాన ఉన్నటువంటి అడయార్ అనేటటువంటి ప్రాంతానికి దివ్యజ్ఞాన సమాజం యొక్క కేంద్రాన్ని మార్చడం జరుగుతుంది. ఈ దివ్యజ్ఞాన సమాజంలో సోదరభావం, ప్రపంచం మొత్తం సోదరమయంతో నిండి ఉంటుంది. ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించాలి, ప్రకృతిని ఆరాధించాలి, ప్రజలందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదాభిప్రాయం ఉండరాదు, జ్ఞానం అందరికీ సమానంగా ఉన్నప్పుడు ప్రజలు కూడా అందరూ కూడా సమానంగా ఉండాలనేటటువంటి బోధనలు ఏతున్నాయో ప్రజల్ని అట్రాక్ట్ చేశాయి, ఆకర్షించింది. ఆ ఆకర్షించిన విధానంతో చాలామంది దివ్య జ్ఞానంలో సభ్యురాలయ్యారు. అందులో మీకు తెలుసుగా ఐర్లాండ్ దేశస్రాలైనటువంటి అనీ బెసెంట్. మీకు అనీ బెసెంట్ అంటే ఐర్లాండ్ అంటే మీకు తెలుసు, మనం రాజ్యాంగం చదివేటప్పుడు ఆదేశిక సూత్రాల గురించి చదువుతాం. ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించినామని చెప్పేసి ఆ ఐర్లాండ్ దేశానికి చెందిన అనీ బెసెంట్ ఇండియాలో స్థిరపడిపోతుంది. ఇండియాలో స్థిరపడి ఆమె మరి దేనికి దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలై 1904 సంవత్సర కాలంలో 1907 సంవత్సర కాలంలో ఆమె దీనికి అందులో ఆమె ఆల్కాట్ మరణించిన తర్వాత పూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. 1916లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్కి కూడా అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి విదేశీ మహిళ అనీ బెసెంట్ అని చెప్పేసి చదువుకోవడం జరుగుతుంది. ఈ విధంగా 1875లో స్థాపించినటువంటి దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖలు మదనపల్లి, చిత్తూరులో మదనపల్లి, జిడ్డు కృష్ణమూర్తి పేరునే ఉంటారు మీరు. మదనపల్లి లాంటి ప్రాంతాల్లో, అడయార్, మద్రాసు లాంటి ప్రాంతాలలో ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క శాఖోపశాఖలు అనేవి బాగా విస్తరించి ఉంటాయని చెప్పేసి మనం చదువుకుంటాం స్టూడెంట్స్. ఇది 19th సెంచరీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అన్ని అంశాలు ఇక్కడ మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది.